ఆదాము నుంచి వస్తున్న రక్తం పిరికి రక్తం. అందుకే ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. ఎందరు వచ్చినా కానీ దుష్టుని ఎదిరించలేకపోయారు. కాబట్టి యేసు ఆదాము రక్తాన్ని బ్రేక్ చేసి ఆయన రక్తము అంటే తండ్రితో సంబంధం లేదు యేసు యొక్క రక్తములు. అందుకే ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు అనబడిన క్రీస్తు పుట్టినని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆదామును మోలి చేసినట్లుగా, ఆదామును బోల్తా కొట్టించినట్లుగా యేసును కూడా మోసం చేయాలని వచ్చాడు దుష్టుడు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు. అప్పుడు ప్రభు వాడిని ఎదిరించారు, వాడికి చోటు లేదు, వాడు సిగ్గుపడి పారిపోయాడు. ఎందుకనంటే ఆదామును మోసం చేసినంత సులువు కాదు ప్రభు అయిన యేసుక్రీస్తును మోసం చేయడం. ఎందుకంటే ఆదాము రక్తం పిరికి రక్తం, యేసు రక్తము జీవింపజేసే రక్తము, గొప్ప ధైర్యమునిచ్చే రక్తము. కాబట్టి ఈరోజు యేసు రక్తంలో కడగబడి నీవు అపవాదికి చోటు ఇవ్వకూడదు.